కంప్యూటర్లు మార్కెట్లో ప్రవేశించకముందు టైపింగ్ మిషన్లు అందుబాటులో ఉండేవి. అవే టైపింగ్ మిషన్లు ఇటు ప్రభుత్వ సంస్థలు అటు ప్రైవేట్ సంస్థల్లో కొనసాగుతుండేవి. టైపింగ్ మిషన్లపై జాబ్ వర్క్ చేసేవారిని టైపిస్ట్ ఉద్యోగులుగా పిలుస్తుండేవారు. కాలక్రమంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఆధునిక టెక్నాలజీ మిషన్లు రంగప్రవేశం చేయడంతో టైప్ మిషన్లు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ టైప్ రైటింగ్ మిషన్ కీబోర్డ్ కంప్యూటర్కైనా ల్యాప్టాప్కైనా సమాన రీతిలో ఉండడం కోసం నేటికి రైల్వేలు, కోర్టులు, ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పోస్టుల భర్తీలో టైపిస్టులుగా పేర్కొంటూ రిక్రూట్మెంట్లు చేపడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర మెజారిటీ ప్రభుత్వ సంస్థలు టైపిస్ట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్గా పేరు మార్చుతూ టైపిస్ట్ జాబ్ చార్ట్ ఉద్యోగ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రపంచ మేటి విద్యా సంస్థల్లో ఒకటైన హైదరాబాద్ ఐఐటి ఇటీవల డ్రైవర్ రహిత ఆటానమస్ వెహికల్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఇటువంటి టాప్ టెక్నాలజీతో వినూత్న ఆవిష్కరణలు కొనసాగిస్తున్న ఐఐటి హైదరాబాద్ 3 నెలల క్రితం ప్రకటించిన 32 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో గ్రాడ్యుయేషన్తో పాటు టైప్ రైటింగ్ హైర్ ఉత్తీర్ణత తప్పనిసరి అర్హతగా పేర్కొంటుందంటే టైప్ రైటింగ్ కోర్సుల ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీ రాఘవ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 3 దశాబ్దాల ఉత్సవాలు ఇటీవలే పూర్తి చేసుకున్న మీకు ముందుగా వేదిక టీవీ తరఫున శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలు సార్. ఆనాటి రోజులలో టైప్ రైటింగ్ శిక్షణ కోసము అభ్యర్థుల నుండి ఎటువంటి స్పందన ఉంటుండే తెలియజేయండి. నేను టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ని 1994లో పెట్టాను. అంటే ఇప్పుడు దగ్గరగా 32వ సంవత్సరం నడుస్తుంది. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ కాలేజీలో కానీ డిసిసిపి కోర్సు ఉండేది. అందులో టైప్ రైటింగ్, స్టెనోగ్రఫీ అనేది సపరేట్ కోర్సులు ఉండేవి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు ఉండేది. అందులో కూడా స్టెనోగ్రఫీ, టైప్ రైటింగ్ అనేది ఒక సబ్జెక్టుగా ఉండేవి. వాటి కోసం ఆ కోర్సులు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఇవి. ఆ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఆ రోజుల్లో చాలా ఎక్కువ మంది వచ్చి టైప్ నేర్చుకుంటుండేవాళ్ళు. వాళ్ళకి పర్పస్ ఏంటి? ఆ ఎగ్జామినేషన్ పాస్ కావాలి, ఆ సర్టిఫికేట్స్ తోటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ ఓరియంటెడ్గా వాళ్ళు టైప్ రైటింగ్ నేర్చుకునేవాళ్ళు, స్టెనోగ్రఫీ నేర్చుకునేవాళ్ళు. టైప్ రైటింగ్ శిక్షణలో ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి? ఏ కోర్సుకు ఎంత కాలం శిక్షణ అవసరము? మన తెలంగాణ రాష్ట్రంలో నేడు ఎన్ని టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లు కొనసాగుతున్నాయో తెలియజేయండి. యాక్చువల్గా టైప్ రైటింగ్లో జూనియర్ గ్రేడ్ 8th క్లాస్ 9th క్లాస్ చదివే వాళ్ళకి జూనియర్ గ్రేడ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది 25 words per minute ఉంటుంది. నెక్స్ట్ లోయర్ గ్రేడ్ 30 words per minute, దానికి 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ కింద ఉంటుంది. హయ్యర్ గ్రేడ్ అంటే 45 words per minute, దానికి లోయర్ నుంచి 10th, లోయర్, హయ్యర్ ఇవ్వచ్చు. లేదంటే గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ ప్లస్ 10+2 క్వాలిఫికేషన్ మీద డైరెక్ట్ హయ్యర్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హై స్పీడ్ అని చెప్పి 60 words per minute కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏ ఎగ్జామ్కైనా సరే 6 months అనేది కోర్సు పీరియడ్ ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ కూడా ఇయర్లీ ట్వైస్, అంటే జూలైలో ఒకసారి, జనవరిలో ఒకసారి గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఇయర్లీ ట్వైస్. ఆ ఎగ్జామ్స్కి 6 months ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి వెళ్ళి పాస్ అవుతుంటారు. ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ స్టెనోగ్రఫీ కూడా సేమ్, అది కూడా లోయర్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటుంది. లోయర్ అంటే 80 words per minute, ఇంటర్మీడియట్ అంటే 100 words per minute, హయ్యర్ అంటే 120 words per minute. అవి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. అవి స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లై చేయడానికి పనికొస్తుంది. 2000 నుంచి 2010 వరకు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్ వైడ్ 2014లో 375 ఉన్న టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఓన్లీ 235 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే రన్ అవుతున్నాయి. ఎందుకు అంటే 2000 నుంచి 2010 వరకు మధ్యలో 10 years, అంటే నా అనుభవంతో చెప్పేది, చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ పిల్లలు రాక తీసేసినవి ఉన్నాయి. టైప్ రైటింగ్ శిక్షణలో తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు ఎటువంటి మైండ్ సెట్తో శిక్షణ పొందాల్సి ఉంటుందో చెప్పండి సార్. నా అనుభవంతో చెప్పేది అంటే ప్రతిరోజు టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి టైపింగ్ నేర్చుకుని చేసి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి అవకాశం ఉన్నది. టైప్ చేసేటప్పుడు కానీ, లెటర్స్ టైప్ చేసేటప్పుడు కానీ చాలా సందేహాలు లేకపోతే రకరకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మమ్మల్ని అడిగి తెలుసుకున్న వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణ అయ్యే అవకాశం 100% ఉంది. టైప్ రైటింగ్ ఉత్తీర్ణత సర్టిఫికెట్తో ఏ ఉద్యోగాలు లభిస్తుంటాయి? అలాగే
టైప్ రైటింగ్ నేర్చుకోవడం వల్ల ఇతరేతర ప్రయోజనాలు ఏమి ఉన్నాయో తెలియజేయండి సార్. గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ తోటి కోర్టులో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో కావచ్చు, టైపిస్ట్ పోస్టులకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రోజుల్లో టైపు శిక్షణ కోసం వెళుతున్నామంటే ఎదురుపడిన వాళ్ళు ఈ కాలంలో టైప్ ఏంటని వింతగా చూసే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఇలా? నామోషిగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా చాలా మంది టైప్ నేర్చుకోవడానికి. ఎందుకంటే వీళ్ళు వెళ్తుంటే వీళ్ళు అడుగుతున్నారు, టైప్ ఎందుకు నేర్చుకుంటున్నావు కంప్యూటర్స్ వచ్చినాక అని. చాలామంది పేపర్స్ని ఇంతకు ముందర జనరేషన్లో టైప్ నేర్చుకుంటే సైకిల్కి ఆ వైట్ పేపర్స్ పెట్టుకున్నా లేకపోతే చేత్తో పట్టుకున్నా ఈజీగా టీవీగా వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు పేపర్స్ ఫోల్డ్ చేసి జేబులో పెట్టుకుని రావడం మొదలుపెట్టి ఇప్పుడు మరలా టైప్ రైటింగ్ యుగం స్టార్ట్ అయింది. నా దగ్గర ఇప్పుడు ఒక 5 years నుంచి 100-120 పిల్లలు టైప్ నేర్చుకుంటున్నారు డైలీ వచ్చి. ఎందుకు నేర్చుకుంటున్నారంటే ఇదివరకు కంటే ఇప్పుడు టైపింగ్కి డిమాండ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ప్రతి ఆఫీసులో ఏ చిన్న పని చేయాలన్నా, పెద్ద పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సరే కీబోర్డ్ మీద కంప్యూటర్ను ఉపయోగించాల్సిందే, కీబోర్డ్ మీద వర్క్ చేయాల్సిందే. అది కీబోర్డ్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి టైపింగ్ నేర్చుకున్న వాళ్ళు 5 minutesలో చేసే వర్క్ని టైప్ రైటింగ్ నేర్చుకునే వాళ్ళకి 20-25 minutes టైం పడుతుంది. దానివల్ల కూడా ఇప్పుడు ఏ ఆఫీస్కి పోయినా కీబోర్డ్ రిలేటెడ్ జాబ్ ఉన్నది అంటే ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు అడిగేది 30-35 words per minute స్పీడ్. ఆ స్పీడ్ రావాలంటే టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి టైపింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం అది చాలా సింపుల్గా ఈజీగా 4 monthsలో మేము నేర్పించేస్తాం. సరే, ఈ నెల జనవరి 30 మరియు 31వ తేదీలలో టైప్ రైటింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం లాస్ట్ మినిట్ టిప్స్ తెలియజేయండి సార్. మీరు టైప్ రైటర్ దగ్గర కూర్చొని స్టార్ట్ చేశారు టైపింగ్ అంటే కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. మీరు కాన్సన్ట్రేషన్ పెడితే బెల్లు వినపడుతుంది. ప్రతి లైన్కి మీరు బెల్లు వింటున్నారు అంటే ఇన్ టైంలో స్పీడ్ కంప్లీట్ అవుతుంది. బెల్లు రింగ్ అయినప్పుడు మీరు వినలేదు అంటే అది ఆటోమేటిక్గా స్ట్రక్ అయిపోతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని అంటే ఈ 15 days కూడా ఇన్స్టిట్యూట్కి డుమ్మా కొట్టకుండా డైలీ వచ్చి స్పీడు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. లెటర్స్కి 45 minutes ఉంటుంది లోయర్ వాళ్ళకి టైము, హయ్యర్ వాళ్ళకి 1 hour ఉంటుంది. కానీ స్పీడ్ మాత్రం 10 minutes. ఆ 10 minutes మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే కనుక ఈజీగా పాస్ అవుతారు. సార్, చివరగా టైప్ రైటింగ్ శిక్షణ కోసం వస్తున్న అభ్యర్థులు తెలియక చేస్తున్న పొరపాట్లు ఏమిటి? అలాగే టైప్ రైటింగ్ శిక్షణపై ఆసక్తి ఉండి కొత్తగా వచ్చే అభ్యర్థులకు మీరిచ్చే మార్గదర్శకత్వం ఏమిటి? టైప్ రైటింగ్ నేర్చుకొచ్చే పిల్లలు ఎట్లా ఉన్నారంటే యాక్చువల్గా ఇందులో ఒక 10-15% పేరెంట్స్ నాలెడ్జ్ ఉండి వాళ్ళు చెప్తే వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకునే వాళ్ళు 10-15% ఉంటారు. రిమైనింగ్ బ్యాలెన్స్లో కొందరు ఎట్లా ఉంటారంటే పిల్లలు ఫ్రెండ్స్ వెళ్తున్నారనో, పేరెంట్స్ చెప్పారనో, లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారనో వాళ్ళ కోసం అట్లా వస్తుంటారు వాళ్ళు. అది తప్పు. అది మీరు యాక్చువల్గా మీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ కెరియర్ గురించి కనుక టైప్ రైటింగ్ నేర్చుకుంటే మీకు లైఫ్లో ఫ్యూచర్లో మీకు ఏ రకమైన జాబ్కి వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ మీకు మంచి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. మేడం, చెప్పండి, షార్ట్ హ్యాండ్లో ఎన్ని రకాల కోర్సులు ఉంటాయి? షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మీ వద్దకు వస్తున్నారు? షార్ట్ హ్యాండ్ శిక్షణ అనేది చాలా కఠినతరమైంది అని అంటుంటారు. మరి దాన్ని సులువు చేసుకోవాలంటే ఎటువంటి తర్ఫీదు పొందాల్సి ఉంటుంది? షార్ట్ హ్యాండ్ పూర్తి చేసిన వాళ్ళకి ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి ఉద్యోగాలు వస్తున్నాయో చెప్పండి మేడం. షార్ట్ హ్యాండ్ అనేది మనకి 80 words per minute అండి. లోయర్, హైయర్, ఇంటర్మీడియట్ ఉంటుందండి. లోయర్ మీన్స్ 80 words per minute, intermediate is 100 words per minute, and higher is 120, and exceptional is 200. So these are the courses what we have in shorthand. Evaru నేర్చుకోవాలి అని అంటే after 10th class anybody can learn this shorthand, but it is very hard subject. ఇది మీరు నేర్చుకోవాలి అని అంటే కంపల్సరీగా ప్రాక్టీస్ ఉండాలండి. ప్రాక్టీస్ లేనిదే మనం షార్ట్ హ్యాండ్ చేయలేము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ హ్యాండ్ కి. మనము రాసేది చాలా ఉండాలి. ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. యాక్చువల్గా ఎగ్జామ్ లో ఎలా చేస్తాను అని అంటే ఇప్పుడు 80 words per minute ఎగ్జామ్ ఉంటుంది మనకి. అక్కడ
కానీ నేను 80 వర్డ్స్ వాళ్ళని ప్రాక్టీస్ చేయించాను, 100 వర్డ్స్కే వెళ్తాను. 100 వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు 80 వర్డ్స్ అక్కడ ఎగ్జామ్ హాల్లో ఈజీగా రాయగలుగుతారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వాట్ ఐ ప్రిపేర్ టు మై స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్ రూమ్. అండ్ ఆల్సో ఎవరు నేర్చుకోవాలి అంటే ఎనీబడి కెన్ లెర్న్, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ దోస్ హూ హ్యావ్ ద ఈజ్ ఫర్ ద గవర్నమెంట్ ఎగ్జామినేషన్. నా గవర్నమెంట్ ఎగ్జామినేషన్ నేను కొట్టాలి, షార్ట్ హ్యాండ్ అంటే చాలా పోస్టులు ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద షార్ట్ హ్యాండ్ పోస్ట్స్ ఆర్ దేర్. మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు ఎగ్జామ్ జాబ్ వచ్చేస్తుంది, దట్ ఈస్ ష్యూర్. డిగ్రీ వాళ్ళు చేయొచ్చు, ఇంటర్ వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి స్కోప్ చాలా ఉంది. బట్ యాజ్ పర్ ద ఇక్కడ వాళ్ళు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కాలేజ్లో చేసేది స్కూల్లో చేసేది అంటే కాలేజ్లో చేసేది వర్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో షార్ట్ హ్యాండ్ అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఇది మట్టుకి ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నేర్చుకోవాలి. జాబ్స్ మేడం, జాబ్స్ మీకు స్టెనోగ్రాఫర్స్ అండి, పర్సనల్ సెక్రటరీస్, స్టెనోగ్రాఫర్స్ అండ్ ఆల్సో రిపోర్టర్స్, జర్నలిస్ట్, దీస్ ఆర్ ఆల్ కెన్ ఈ జాబ్స్ వాళ్ళకి వస్తాయి. షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే ఈ జాబ్స్ అన్ని వాళ్ళకి వస్తాయి. పర్సనల్ సెక్రటరీస్ ప్రైవేట్ సెక్టార్ లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు everybody can learn. Everybody can learn shorthand, not this background, that background, any background. Suppose you have completed your inter, degree, your BTech, MTech, whatever the language you have, whatever the courses you have done అంటే నేర్చుకున్నారో ఎవరైనా చేయగలుగుతారు. ఎనీబడి కెన్ లెర్న్ దిస్ షార్ట్. టైప్ లేకుండా షార్ట్ హ్యాండ్ డైరెక్ట్ నేర్చుకోవచ్చా? లేదండి, టైప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైప్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకనంటే ఎంతవరకు నేర్చుకొని షార్ట్ హ్యాండ్ స్టార్ట్ చేయొచ్చు? టైపింగ్ హై, లోవర్, హయ్యర్. టైపింగ్ అయిపోయింది అంటే సైమల్టేనియస్లీ యూ కెన్ లెర్న్. టైపింగ్ నేర్చుకోవచ్చు యాజ్ వెల్ as షార్ట్ హ్యాండ్ నేర్చుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాం అంటే నేను ఏదైతే చెప్తానో స్ట్రోక్స్, దే విల్ రైట్ ద స్ట్రోక్స్ హియర్. వాళ్ళు స్ట్రోక్స్ రాసిన స్ట్రోక్స్ ఏం చేస్తారు, దే విల్ టైప్ దేర్. అందుకే టైప్ నేర్చుకున్న వాళ్ళు షార్ట్ హ్యాండ్ కూడా ఇంపార్టెంట్, టైప్ కూడా ఇంపార్టెంట్. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళు టైపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉట్టిగా ప్రాబ్లం ఇదేం లేదు దానికి అక్కడ. సో సైమల్టేనియస్లీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. తర్వాత షార్ట్ హ్యాండ్ కు ఓన్లీ అమ్మాయిలకే పరిమితమైందా షార్ట్ హ్యాండ్, లేకపోతే పురుషులు కూడా నేర్చుకుంటున్నారు? నో, ఎవ్రీబడి కెన్ లెర్న్ అండి, అట్లా ఏం లేదు. నో దిస్ వన్ ఇస్ దేర్. ఎవ్రీబడి కెన్ లెర్న్ షార్ట్ హ్యాండ్, బోత్ మేల్ ఫీమేల్ కెన్ లెర్న్ షార్ట్ హ్యాండ్, ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ద పేషెన్స్ ఇస్ మోర్ ఫర్ లేడీస్ దెన్ జెంట్స్. అంటే ఇక్కడ గర్ల్స్ ఏమో అవుతుందంటే తొందరగా వాళ్ళు కూర్చొని ప్రాక్టీస్ చేయగలుగుతారు. బాయ్స్ ఏముంది, ఇక్కడ నాకు వచ్చే వాళ్ళు మోస్ట్ గా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వస్తారు ఎక్కువ. అట్ ద లాస్ట్ మూమెంట్ ఏమవుతుంది అంటే గర్ల్స్ ఉండిపోతారు, బాయ్స్ ఒక 4-3 ఉంటారు అంతే. అలా అన్నమాట. ఎవ్రీబడి కెన్ లెర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఆద్యారెడ్డి, మీరు ఎందుకు టైప్ నేర్చుకోవాలనుకుంటున్నారు? సార్, నేను ఒక అగ్రికల్చర్ బేసిక్ గ్రాడ్యుయేట్. నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో దానికోసమని నేను టైపింగ్ నేర్చుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కూడా ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాలన్నా టైపింగ్ అవసరం కాబట్టి నేను టైపింగ్ నేర్చుకుంటున్నాను సార్. టైప్ నేర్చుకోవాలని ఎవరైనా చెప్పారా, మీకే స్వతహా తెలుసా? అంటే నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇంతకుముందు రాశాను, దాంట్లో అడిషనల్ స్కిల్ టెస్ట్కి టైపింగ్ అవసరం. యాక్చువల్లీ నేను జాయిన్ అయినప్పటికీ నాకు స్కిల్ టెస్ట్కి 1 month టైం ఉండే, అయినా కూడా వచ్చి అడిగాను నేను సార్ని. అంటే ఇంపాసిబుల్ అనే చెప్పారు, టైం పడుతుంది కాబట్టి, కాకపోతే ట్రై చేయమని అన్నారు. సో మీరు ఇప్పుడు లోయర్ నేర్చుకుంటారా, హయ్యర్? లోయర్. ఇప్పుడు లోయర్ ఎన్ని నెలలు అవుతుంది స్టార్ట్ చేసి మీరు? నేను 5 months. 5 months. మీకు ఇప్పుడు పాస్ అయితేనే హోప్ వచ్చేసిందా? రాజు, మీరు టైపు ఏం కోర్సు నేర్చుకుంటున్నారు, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? నాది 2019లో MBA కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు లా చేస్తున్నాను, అరోరా కాలేజ్లో లా చేస్తున్నాను. నేను టైపింగ్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేటి సమాజంలో ఈ యొక్క టైప్ రైటర్ ఒక పాత్ర చాలా కీలకం అని నేను బాగా నమ్మి నేను ఈ టైప్ రైటింగ్కి రాఘవ టైప్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మేడం యొక్క గైడెన్స్ ఎంతో నన్ను ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలక పాత్ర పోషించారు సార్ మేడం. మరియు కేవలం టైప్ రైటింగ్ ఈరోజు ప్రభుత్వ సంస్థలలోనే కాదు, ప్రైవేట్ సెక్టార్లలో కూడా మండలం నుంచి తీసుకుపోయి సెక్రటరీ దాకా కూడా టైప్ రైటర్ యొక్క పాత్ర చాలా కీలకం. నేను ఇప్పుడు లా చేస్తున్నాను కాబట్టి నేను లాయర్గా అదై సమాజానికి టైప్ రైటింగ్ ద్వారా మన సొంత దాని మీద మనం టైప్ చేసుకుంటే ఎటువంటి అఫిడవిట్లు ఉన్నా బాండ్లు ఉన్నా మనమే టైప్ చేసుకో, ఒకరి మీద నమ్మకంతో కాకుండా మనకే ఒక టైప్ వస్తే రేపు ఎవరో మీద నమ్మకంతో మన ఆఫీస్ పెట్టే బదులు మనమే పెట్టుకొని మనమే టైప్ చేస్తే ఎంతో అదవుతుందని నేను నమ్ముతాను. శ్రేణితకు ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆమె 9th క్లాస్లోనే జూనియర్ టైప్ గ్రేడ్ 1st క్లాస్లో పాస్ అయ్యి మళ్ళీ వెంటనే లోయర్ గ్రేడ్ 1st క్లాస్లో పాస్ అయ్యి
ఆమె హయ్యర్ గ్రేడ్ ఈ 15 రోజుల్లో ముందుకెళ్తుంది. కంగ్రాచులేషన్ శ్రీనిత్య. మీరు ఎందుకు టైప్ నేర్చుకోవాలనుకున్నారో మీరు చెప్పండి. I'm interested to learn typing because my father is a journalist and he has a more knowledge about the typewriting in SBTET, State Board of Technical Education and Training, and my brother joined type in the class 8th and he passed Telangana state level junior grade examination in 2016, and this inspired me very much to learn typewriting at my younger age. మీరు ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు టైప్ రైటింగ్తో ఫ్యూచర్లో? I have interested to do law because I want to become a lawyer and give justice or serve the justice to the people. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you very much. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.